ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ రాబోయే గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? గత సంవత్సర కాలంగా గురుడు మీకు 7వ స్థానంలో సంచారం ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు గురుడు వల్ల వాస్తవంగా. ఎందుకంటే గురుడు 10వ స్థానంలో శనిగ్రహ సంచారం వేధాదోషం. ప్రస్తుతం గురుడు రాశి మారి మీకు అధిక కాలం ఈ సంవత్సరం 2026 జూన్ 2 నుంచి 2027 జూన్ 20 వరకు సాగే కాలంలో ఒక 3 నెలలు తప్ప మిగిలిన కాలం అంతా కూడా 8వ స్థానంలో సంచారం. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు అతిచార గమనంలో 9వ స్థానంలో సంచారం. కొంత ఊపిరి పీల్చుకుని వెసులుబాటు కలుగుతుంది మీకు. మిగతా సంవత్సరం అంతా కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీ జాతకంలో నడుస్తున్న దశలు చూసుకోండి. మీది మూలా నక్షత్రం అయి ఉంటే మీకు 5వ దశ కుజమహాదశ నడుస్తూ ఉంటే కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి. చూసుకోండి, జాగ్రత్తగా గమనించుకోండి. మీకు పూర్వాషాఢ నక్షత్రం అయినాకైతే రాహు మహాదశ నడుస్తూ ఉంటే ఆర్థిక, ఆరోగ్య, శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం అయితే మీకు కొంచెం వయసు ఎక్కువై మీకు అంటే కొంచెం పెద్ద వయసు, ఒక 60 ఏళ్ల వయసు ఉంటే కనుక గురు మహాదశ చివరల్లో ఏమైనా ఉంటే, రాహుదశ చివరల్లో, గురుదశ చివరల్లో ఉంటే కొంత ఆరోగ్య విషయంలో భంగాలు కలిగే అవకాశం ఉంటుంది. 8వ స్థానం గురుగ్రహ సంచారం మూలంగా జాగ్రత్త తీసుకుని ఒకసారి మీ జాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి. మీ జాతకంలో ఈ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారికి 9వ స్థానంలో 3 నెలలు, మిగతా అంతా 8వ స్థానంలో ఫలితాలు అనుకూలం కాదు. ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరితో బాధలు పెట్టుకోవద్దు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. ఏ రకం విరోధం లేకుండా చూసుకోండి. మోసపోకుండా చూసుకోండి. ఇది ముఖ్యమైన సూచన. శాస్త్రం ప్రకారం మీకు ఏం చెప్తున్నాడు? 8వ స్థానంలో గురుగ్రహ సంచారం అంటే చోర అగ్ని ఉపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠం సాహసం క్రోధం అష్టమస్తే గురో భవేత్ అంటాడు. దొంగల వల్ల భయం. మీకంతా ఆన్లైన్ స్కామ్లు, ఫ్రాడ్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. మన ఫోన్లు ఎందుకు వస్తాయో, మన నెంబర్లు ఎక్కడికి వెళ్తాయో మనకు తెలియని పరిస్థితి. నృపభీతిచ్చ ఉద్యోగంలో భయం. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరి ఉద్యోగం ఎప్పుడు లే ఆఫ్లో అయితే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అందులో ఉద్యోగాల్లో భయం. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కూడా పదవీ గండాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గాత్ర గాంభీర్య నాశనం. మాట మనం ఒక మాట చెప్తే ఎదురుపడి ఇంకోటి అర్థం చేసుకుంటూ ఉంటారు. మనం ఒరే అంటే ఒరే నావేరా అంటారు. ఏవండి అంటే ఏవండి ఉండేవేంటి, అంత దూరం పెట్టేసేవా అంటారు. ఒరే అంటే అంత సనువు తీసుకున్నావేంటి అంటారు. ఏం చెప్పినా కానీ అదేదో చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అందువల్ల నిష్ఠురాలు పడుతూ ఉంటారు. అనవసరంగా మాటలు పడుతూ ఉంటారు. సాయం చేసినా కానీ మీ సాయాన్ని గుర్తించరు ఎవరు కూడా. ఎక్కువగా ధైర్యంగా ఏదో చేసేద్దామని చెప్పి తిట్లు తింటూ ఉంటారు. కోపం పెరిగిపోతూ ఉంటుంది. మీరు పని చేయాలనుకుంటారు, సహాయం లభించదు, కోపం పెరుగుతుంది, మీరు తిడతారు, 2 తిట్లు తింటారు. ఈ రకంగా పడుకొని గాడిదని లేపు దండించుకుంటూ ఉంటారు మీరు. ఇవన్నీ కూడా ఈ జూన్ 2 నుంచి వచ్చే జూన్ 26 వరకు అధిక కాలం ఇబ్బంది పడే అవకాశం ఉంది. మధ్యలో కొంతకాలం నవంబర్ 1 నుంచి అంటే అక్టోబర్ 31 మారుతున్నాడు గురుడు అతిచారంలో. జనవరి 24 తారీఖు వరకు 9వ స్థానంలో సంచారం. కొంత వెసులుబాటు. 9వ స్థానంలో గురుగ్రహ సంచారం ఏమిస్తుంది? అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం నిత్యస్త్రీ జనసంపర్కం నవమస్తే భగవద్గురువు అంటాడు. కొంత ఆర్థికమైన లాభాలు అంటే బ్లాక్ అండ్ డబ్బులు రావడం, ఎఫ్డిఓ, చిట్టియో ఏదైనా రావడం, షేర్లు ఇన్వెస్ట్ చేసి సడన్గా పెరిగి షేర్ వాల్యూ పెరిగి కొంత డబ్బు రావడం ఇలాగుంటాయి. స్వకులాచార కొంత ధర్మాలు పాటిస్తూ ఉంటారు, చేయవలసిన పనులు చేస్తూ ఉంటారు. ఒక బ్రాహ్మణులు ఉన్నారు, సంధ్యావందనం చేయట్లేదు, సంధ్యావందనం చేయడం మొదలు పెడతారు. ఏదో మంత్రానుష్ఠానం ఉంది, అది చేస్తూ ఉంటారు. ఇలాగా గృహలాభం, ఏదైనా ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది, స్థలాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది, ఏదైనా పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మంచి భోజనం దొరుకుతుంది, ప్రశాంతమైన జీవితం గడుపుతారు. వివాహం కాని వాళ్ళకి ఈ సమయంలో వివాహం అయ్యే అవకాశము, వివాహం భార్యాభర్త వేరే వాళ్ళ నుండి ఒకచోటుకు వచ్చే అవకాశము, ఇలాంటివన్నీ కూడా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 జరుగుతాయి. మళ్ళీ తర్వాత చికాకు లేక శాతం ఎక్కువగా ఉంటుంది. ఎవరితో గొడవలు పడదు. ముఖ్యమైన సూచన అదే. ఉద్యోగం మారాలనుకుంటున్నారా? అత్యవసరమైతేనే మారండి. ఆ బెంచ్ మీద ఉన్నాము, బెంచ్ పాలసీ కంపెనీ ప్రకారం నెలలో తీసేస్తారు, మీరే రిజైన్ చేసేయడం కాకుండా లాస్ట్ రోజు పొమ్మనే దాకా మీరు ఉండాలి. ఇంకో జాబ్ దొరికితే జాగ్రత్తగా పాత దాంట్లో గొడవ పడకుండా బయటికి రావాలి. ఎందుకంటే మళ్ళీ పాత వాళ్ళు ఇవన్నీ రిలీవింగ్ లెటర్స్ అన్నీ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అనవసరం గొడవలు ఏం పెట్టుకోకుండా చూసుకోండి. ఇంట్లో కానీ బంధువుల్లో కానీ ఎక్కడ పెద్దవాళ్ళతో అనవసరం వాదాలు పెట్టుకోవద్దు, అనవసరంగా రిస్క్ పెట్టుకోవద్దు. అలాగే 8వ స్థానంలో కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం. కొంత అనారోగ్యాల సూచనలు కూడా ఉంటాయి. బయట ఫుడ్, జంక్ ఫుడ్ తినే వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ లాంటివి రావడం కానీ, వాటర్ కంటామినేషన్, ఈ పానీపూరి లాంటివి తినే వాళ్ళకి కొంచెం ఫుడ్ పాయిజన్ అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.
డిసెంబర్ 5 తర్వాత రాహుకేతులు రాశి మారుతారు కాబట్టి 8వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నా కానీ కొంత రాహు యొక్క వేద మూలంగా కొంత తట్టుకునే శక్తి వస్తుంది. ప్రతి సందర్భంలో గురుగ్రహంలో వచ్చే ఉపయోగం ఇబ్బంది ఏమిటంటే, ఉపయోగం ఏంటంటే ఏం జరగబోతుందో మీకు తెలుస్తూ ఉంటుంది, ఇలా జరుగుతుంది అని. ఇబ్బంది ఏమిటంటే చివరిదాకా చూద్దాం అనుకుంటారు, దెబ్బతింటారు. అందువల్ల తొందరపడాలి, అవసరమైతే ప్రతిదానికి అతిగా స్పందించకూడదు, జాగ్రత్తగా ఉండండి. గురుగ్రహానికి సంపూర్ణ శాంతి చేయించుకోండి, పుష్యరాగం ధరించండి, శివారాధన చేసుకోండి, గురుచరిత్ర పారాయణ చేసుకోండి. అంటే నిజ ఎక్కర్లో మీకు ఏది వీలైతే అది. గురుడు రాశి మారే రోజున జూన్ 2వ తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ గురుగ్రహ పరిహారం సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రం జరుగుతుంది. మీరు కూడా పాల్గొనవచ్చు. స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి, వివరాలను చెప్తాను మీకు. నేను కంగారు పడక్కర్లేదు. దుర్గాదేవి ఆరాధన బాగా చేసుకుంటే ఈ గురు రాహులు వేద మూలంగా కొంత గురుడు వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఇంకా ఉద్యోగులు చిక్కులు ఏర్పడితే హరిద్రా గణపతి జపం చేసుకోండి. మంత్రోపదేశం కోసం నేను కండక్ట్ చేసి మీరు దీనికి ఎలాంటి రుసుము ఏం తీసుకోము, ఫ్రీగా చెప్తాను మంత్రం, మీ జపం చేసుకోవచ్చు, దాని డబ్బు ఏమి ఇవ్వక్కర్లేదు. గురుకుడు రాశి మారే రోజున గణపతి ఆరాధన చేయండి, దుర్గాదేవి ఆరాధన చేయండి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.